బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులు తరలిరండి. డిసెంబర్ నెలలో రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంకు అందరూ ఆహ్వానితులే. వివరాల కోసం 9866797729 లేదా 995995023001 సంప్రదించగలరు. విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థ మరియు ఎండోమెంట్ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. I request to you for leave to introduce the Andhra Pradesh Charitable and Hindu Religious Institution and Endowments Amendment Bill 2024. Sir. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైంది. బిల్లు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ దేవాదాయ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ఎండోమెంట్ సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక మత సంస్థలు మరియు ఎండోమెంట్ చట్టం 1987 సెక్షన్ 15కు సవరణ ప్రతిపాదించిన ప్రస్తుత రిజర్వేషన్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అధ్యక్ష, 2 సభ్యుల్ని చేర్చడానికి సంబంధించిన ప్రతిపాదన. అధ్యక్ష, ఇది ఈ 2 సభ్యుల్లో ఒక సభ్యుడు బ్రాహ్మణులకు, మరొక సభ్యుడిది నాయీ బ్రాహ్మణులకి కేటాయించాలని చెప్పి ఈ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అధ్యక్ష, ఈ నాయీ బ్రాహ్మణులకు సంబంధించినటువంటిది గత చట్టంలోనే నాయీ బ్రాహ్మణులకి ఒక సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, కానీ ఆనాడు చట్టంలో సభ్యుల్ని పెంచకుండా ఉన్నటువంటి సభ్యుల్లోనే ఒక నాయీ బ్రాహ్మణ్కి ఇస్తున్నామని ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అధ్యక్ష, దాని వలన వచ్చిన ఇబ్బంది ఏంటంటే బలహీన వర్గాలకు ఇతర వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సభ్యత్వం లేకుండా పోయే పరిస్థితి ఈ ఆలయ పాలక వర్గాల్లో వచ్చింది. అధ్యక్ష, అందుకని మన ప్రభుత్వం వచ్చాక గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ మేరకు బ్రాహ్మణులకు, నాయీ బ్రాహ్మణులకు ఇద్దరికి కూడా 2 సభ్యత్వాలను పెంచి పాలక వర్గాల్లో ఈ 2 వర్గాలకు కూడా సభ్యత్వం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన మీదట ఆ చట్టాన్ని ఇవాళ మార్పు చేయడానికి ఆంధ్రప్రదేశ్ హిందూ ధార్మిక మత సంస్థలు మరియు ఎండోమెంట్ చట్టం 1987లో 15కు మరియు 17కు సవరణ ప్రతిపాదించినటువంటి ఇది. అధ్యక్ష, దీనిలో సభ్యత్వాలు కూడా అధ్యక్ష తమ ముందు పెడుతున్నాం. మనకు 15 సెక్షన్ క్లాజ్ ఏలో 20 కోట్లకు పైబడిన ఆదాయం కలిగిన ఆలయాలకు 15 మంది సభ్యులు ఉండేవారు. అధ్యక్ష, అలాగే 5 నుంచి 20 కోట్ల ఆదాయం కలిగినటువంటి ఆలయాలకి 11 మంది సభ్యులు ఉండేవాళ్ళు. అధ్యక్ష, 1 నుంచి 5 కోట్లు ఆదాయం కలిగినటువంటి ఆలయాలకి 9 మంది ఉండేవాళ్ళు. అధ్యక్ష, ఏపీ ధార్మిక పరిషత్ ఈ విధంగా ఏర్పాటు అవుతుంది. 20 లక్షల నుంచి 1 కోటి వరకు ధార్మిక పరిషత్ అపాయింట్ చేస్తారు. అధ్యక్ష, అలాగే 2 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటే 7 సభ్యులు గల బోర్డు ట్రస్టీల్ని కమిషనర్ గారు అపాయింట్ చేసేటువంటిది ఉంది. అధ్యక్ష,
అలాగే సెక్షన్ 17(5) అధ్యక్ష, ప్రతి ట్రస్ట్ బోర్డులో 50% రిజర్వేషన్లు ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన సభ్యుల్ని నియమించవచ్చు అధ్యక్ష, ఎక్సెప్షియో సభ్యులను కూడా మినహాయించి. ఈ విధంగా ఉన్నటువంటి గత చట్టంలో మార్పులు తీసుకొచ్చి 15, 17 సెక్షన్లకి ఈరోజు సవరణలు తెచ్చి దీనిలో మరింత మంది సభ్యులు వచ్చే విధంగా, 2 సభ్యుల్ని పెంచే విధంగా ఈరోజు ఈ చట్ట సవరణ తీసుకొచ్చాము అధ్యక్ష. దీనిలో గతంలో 5 మంది ఉంటే 7 మందికి, 9 నుంచి 11కు, 11 మంది ఉంటే 13కు, 15 నుంచి 17కు ఇలా సభ్యుల్ని సంఖ్య పెంచే ఈ అమెండ్మెంట్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. తమ ద్వారా ఇది సభ్యులకు కూడా వివరణ ఇస్తున్నాం అధ్యక్ష. దీనివలన ఈ సవరణ లేని దానివల్ల దాదాపుగా 3 మాసాలని నుంచి పాలక వర్గాలను కూడా ప్రభుత్వం వేయలేకపోయింది అధ్యక్ష. ఈ సవరణ అవసరం కాబట్టి ఇవాళ చట్టంలో ఈ సవరణ తీసుకురావడానికి సభ ద్వారా సభ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. సభ సభ్యుల యొక్క ఆమోదాన్ని తమ ద్వారా కోరుతూ ఉన్నాను అధ్యక్ష. మంత్రి గారు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా ఈశ్వరరావు గారు వచ్చేలా అధ్యక్ష, గత ఓన్లీ 1%. సార్, గత ప్రభుత్వం